నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రకాశం జిల్లా అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు జిల్లా సమీక్ష మండలి సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పిన్నిపి విశ్వరూప్. చీరాల వేటిపాలెం బైపాస్ లో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న కారును వెనక నుంచి ఢీకొట్టిన టిప్పర్, కాలువలోకి దూసుకువెళ్లిన కారు. చీటీ పాటల పేరిట ప్రజలకు టోకరా వేసిన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. చిన్నగంజాంకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్న వైనం. వివరాలు వెల్లడించిన ప్రత్యేక అధికారి చౌడేశ్వరి. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటరి మొదటి సంవత్సరం బెటర్మెంట్ పరీక్షలు. కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్న అధికారులు. ఒంగోలులోని ప్రకాశం భవనం స్పందన సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష మండలి సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పిన్నిపి విశ్వరూప్ అధ్యక్షతన జరిగింది. ఒంగోలులోని ప్రకాశం భవనం స్పందన సమావేశ హాల్లో జిల్లా సమీక్ష మండలి సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పిన్నిపి విశ్వరూప్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గాలలో సమస్యలు, పరిష్కార మార్గాలపై క్షుణ్ణంగా చర్చించారు. ప్రభుత్వం అందించే ప్రతి పథకం క్షేత్రస్థాయిలో పేదలకు ఏ విధంగా చేరువ చేయాలనే అంశంపై నియోజకవర్గ వారీగా మంత్రి ఆరా తీశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రధానంగా వెల్లుగడ్డ ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వం వద్ద జలవనరుల మంత్రిత్వ శాఖ వద్ద గెజిట్లో మన ప్రాజెక్టు పేరు లేదని చెప్పారు కాబట్టి ఒక తీర్మానం పాస్ చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ద్వారా ఈ వెలుగొండ ప్రాజెక్ట్కి కేంద్ర జలవనరుల శాఖ వద్ద కూడా వెలుగొండ ప్రాజెక్ట్ని మనం ఈ యొక్క గెజెట్ నోటిఫికేషన్లో వెలుగొండ ప్రాజెక్ట్ చేర్చే విధంగా చర్యలు తీసుకోగలుస్తుంది. అదేవిధంగా ప్రధానంగా ఈ మెడికల్ హెల్త్ సంబంధించి కరోనా థర్డ్ వేవ్కి సంబంధించి అన్ని రకాల చర్యలు మనం తీసుకున్నాం. దాంట్లో భాగంగా ఇప్పటికే 23 లక్షల మందికి ఫస్ట్ డోస్ ఇవ్వడం జరిగింది. 8 లక్షల మందికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఈ నెలలో మనకు 1 కోటి వ్యాక్సిన్ వస్తాయని చెప్పి మరి సీఎం నుంచి మనకి ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి తొందరలోనే మిగిలిన 15 లక్షల మందికి ఈ సెకండ్ డోస్ పూర్తి చేసి సక్సెస్ఫుల్గా మన జిల్లాలో 45 సంవత్సరాల పైబడి వారందరికీ కూడా మనం వ్యాక్సిన్ కంప్లీట్ చేసుకోగలుగుతాం. అదేవిధంగా 18 సంవత్సరాల్లో పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. తొందరలో వాళ్ళకు కూడా ఆగి ఉన్న కారును ఢీకొన్న టిప్పర్ లారీ బోల్తా పడిన సంఘటన చీరాల వేటిపాలెం బైపాస్ రోడ్డుపై చోటు చేసుకుంది. ఆగి ఉన్న కారును ఢీకొన్న టిప్పర్ లారీ బోల్తా పడిన సంఘటన చీరాల వేటిపాలెం బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. స్థానిక బైపాస్ రోడ్లోని మన్నం అపార్ట్మెంట్ సమీపంలో ఒంగోలు నుండి బాపట్ల వెళ్తున్న టిప్పర్ లారీ ఎదురుగా ఆగి ఉన్న కారును ప్రమాదవశాత్తు ఢీకొట్టి లారీ బోల్తా పడింది. ప్రమాదంలో కారు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రొక్లైన్ సహాయంతో లారీని పైకి వెలికి తీశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష చూసిన స్థానికులు తెలిపారు. పచ్చూరు నియోజకవర్గం చిన్నగంజాంలో చీటీల పేరుతో పలువురిని దాదాపు 2,70 లక్షల రూపాయల మేర మోసగించిన కేసులో 3 నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. చీటీల పేరిట పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసి ఆపై నగదును చెల్లించకుండా ఉడాయించిన కేసును ఛేదించారు చిన్నగంజాం పోలీసులు. పచ్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాంలో చీటీ పాటల పేరుతో పలువురిని దాదాపు 2,70 లక్షల రూపాయల మేర మోసగించిన కేసులో 3 నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ చౌడేశ్వరి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సోపిరాలకు చెందిన ఝాన్సీ లక్ష్మి అనే మహిళ కొన్నేళ్లుగా చీటీ పాటలు వేస్తూ ప్రజల వద్ద నమ్మకాన్ని కల్పించిందన్నారు. ఈ మధ్యకాలంలో పాటలు పాడుకున్న వారికి, అప్పులు ఇచ్చిన వారికి డబ్బులు చెల్లించక కాలయాపన చేస్తుందన్నారు.
మరోవైపు సొంత ఆస్తులు పెద్ద మొత్తంలో కూడబెట్టుకుంటుందన్నారు. ఈ క్రమంలో ఎంతకి పాట పాడినా వారికి నగదు చెల్లించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ స్పందించి వెంటనే ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఈ క్రమంలో గత 10 రోజులుగా బాగా లోతుగా దర్యాప్తు చేసి అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన తదుపరి ఝాన్సీ లక్ష్మి, ఆమె కుమార్తె కవిత, కుమారుడు కృష్ణారావులు పథకం ప్రకారమే ప్రజలను మోసగించినట్లు విచారణలో తేల్చారు. నిందితులు తప్పించుకునే క్రమంలో ఊరి నుండి పారిపోయే ఏర్పాట్లలో ఉండగా బుధవారం అరెస్ట్ చేసినట్లు మీడియాకు తెలిపారు. ఇంకా లోతుగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని, మరెవరికైనా ఇందులో పాత్ర ఉంటే వారిని కూడా పట్టుకుంటామని చెప్పారు. సమావేశంలో చీరాల డీఎస్పీ శ్రీకాంత్, ఇంకోలు సిఐ సుబ్బారావు, ఎస్ఐలు రమణయ్య, చౌడయ్య, అంకమ్మరావు, మహమ్మద్ జానీ, ప్రసాద్, చౌదరిలు ఉన్నారు. అందరికీ నమస్కారం సార్. మీ అందరికీ తెలుసు, చినగంజాం లిమిట్స్లో సోపిరాల గ్రామంలో ఝాన్సీ లక్ష్మి గారు అక్కడున్న విలేజర్స్ని చిట్స్ అండ్ డిపాజిట్స్ వితౌట్ పర్మిషన్ నడిపి ఒక 73 మందిని చీట్ చేశారు అని చెప్పి మీ అందరికీ తెలుసు. దీని మీద మనము కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేశాము. అండ్ ఆవిడ ఏ విధంగా ఎప్పటి నుంచి డిపాజిట్స్ కలెక్ట్ చేస్తుంది అన్అఫిషియల్గా, అండ్ చిట్స్ ఏ విధంగా రన్ చేస్తుంది, అండ్ వీటిని ఏ విధంగా చీట్ చేసి ఆస్తులు కూడగట్టుకుంది అండ్ మిస్అప్రోప్రియేట్ చేసింది అని అనే దాని మీద డీటెయిల్ ఇన్వెస్టిగేషను ఇంకోళ్ళు సిఏ గారు అండ్ చీరాల డిఎస్పీ గారు మరియు ఇంకోళ్ళ సర్కిల్లో ఉన్న 5 మంది ఎస్ఐలు డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి 2,70,00,000 వరకు మిస్అప్రోప్రియేట్ జరిగింది అని చెప్పి తేల్చడం జరిగింది. వన్స్ ఈ కంప్లైంట్ రాగానే ఎస్పీ మేడం గారు ఎవరైతే ఇన్నోసెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి అని చెప్పి ఒక స్పెషల్ టీమ్ని ఫామ్ చేశారు ఓఎస్డి మార్కాపూర్ ఆధ్వర్యంలో. ఆ టీంలో వీళ్ళందరూ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఒక లాస్ట్ 1 వీక్ నుంచి చాలా కష్టపడి చేసి మిస్అప్రోప్రియేట్ చేసి ఏ విధంగా ఆస్తులు కూడబెట్టింది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామండి. మేము కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్న క్రమంలో వాళ్ళు ఇంకా తప్పించుకోవడం కోసం పారిపోతున్న క్రమంలో మేము వాళ్ళని 3 కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఝాన్సీ లక్ష్మి గారు, వాళ్ళ కూతురు లక్కాకుల కవిత, ఈమె చీరాలలో ఉంటుంది, అండ్ పొలకం వెంకట కృష్ణరావు అని ఈ ఝాన్సీ లక్ష్మి గారి కొడుకు, వీళ్ళ 3 ఇంకా కొంతమంది కలిసి మిస్అప్రోప్రియేట్ చేయడం జరిగింది. దీని మీద డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటరి మొదటి సంవత్సరం బెటర్మెంట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా చీరాల పట్టణంలో పలు కళాశాలల్లో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ బెటర్మెంట్ పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరం బెటర్మెంట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా చీరాల పట్టణంలోని పలు కళాశాలల్లో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ బెటర్మెంట్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు గాను అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. కోవిడ్ నియమ నిబంధనలు అనుసరిస్తూ విద్యార్థులు పరీక్షా కేంద్రాలలో చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు సైతం మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలకు హాజరయ్యారు. అలాగే ఉదయం 8 గంటలకే ఆయా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. చరిత్రలో ఈ రోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. 'తెలంగాణ రాష్ట్రంలో 6 సంవత్సరాల ముక్కుపచ్చలారని బాలికపై అత్యాచారం చేసిన మృగాడిని వెంటనే ఉరితీయాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో 6 సంవత్సరాలు ముక్కుపచ్చలారని బాలికపై హత్యారం చేసిన మృగాడిని వెంటనే ఉరితీయాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాలికపై జరిగిన దారుణమైన ఘటనకు నిరసనగా చీరాల గడియార స్తంభం సెంటర్లో బీసీ సంక్షేమ సంఘం నాయకులు, ఏఐటీయూసీ, వివిధ ప్రజా సంఘాల నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశంలో స్త్రీలపై అత్యాచారాలు పెచ్చుమీరిపోతున్నాయన్నారు. దిశ, నిర్భయ చట్టాలు ఎన్ని ఉన్నా వ్యర్థంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇటువంటి క్రూరమైన వ్యక్తుల పట్ల కఠినమైన చర్యలు తీసుకుని ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 6 సంవత్సరాలైనటువంటి పసిపిల్ల చైత్రాన్ని మానభంగం చేసి క్రూరంగా హింసి చంపినటువంటి క్రూరుల్ని వెంటనే ఉరిదీయాలని చెప్పేసి అన్ని ప్రజా సంఘాల వారు ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు చాలా సిగ్గుపడవలసిన రోజు. చెప్పాలంటేనే చాలా అసహ్యంగా ఉంది. ఒక చిన్న పాప పాలుగారే బుగ్గలతో అమ్మ అంటూ ఒడించేయాల్సిన పిల్ల పోయి తెల్లగుడలో జుట్టి పండేశారంటే నేనైతే చెప్పలేకపోతున్నా. అలాంటి క్రూరుణ్ణి శిక్షించడం కాదు, ఖండాలుగా నరికి ముక్కలుగా చేసి కాకులకి గద్దలకి వేయాలని నా కోరిక అయితే ఉంది. దొంగలకి దొంగ అలాంటి రేపు చేసే మొండని తీసుకొచ్చి ఉరిదీయాలి. నడి రోడ్డులో ఉరిదీస్తే అదే కాదు, ఉరిదీస్తే కాసేపే వాడి ప్రాణం పోయింది. ఈరోజు తెలంగాణలోని ఒక చిన్న 6 ఏళ్ల పసిపాపని, చైత్ర అనే పాపని ఒక దుర్మార్గుడు, ఒక క్రూరుడు ఆ పాపని అత్యాచారం చేసి ఒక దుప్పట్లో ముడివేసి ఆ పిల్లను ఎన్నో చిత్రహింసల పాలు చేసినటువంటి దోషిని తెలంగాణ ప్రభుత్వము ఇంతవరకు వాడి మీద ఎటువంటి చర్య తీసుకోకపోవటం అనేది చాలా హాస్యాస్పదం. ఈరోజు ప్రధానంగా అన్ని చోట్ల కూడా ఇలాంటి చిన్న పిల్లల మీద మానవ మృగాలు దాడి చేయటం అనేది ప్రతి చోట మనం చూస్తూనే ఉన్నాము. ఈ సమాజం ఎటుపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి, ఈ గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం. భారత్లో కరోనా కేసుల సంఖ్య నానాటికి తగ్గుతున్నప్పటికీ ఈ రోజు మాత్రం కొద్దిగా పెరిగాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ క్రమంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 27,176 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు కరోనా మహమ్మారి కారణంగా 284 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రంలో మాత్రం కరోనా వైరస్ విజృంభిస్తుంది. నిన్న దేశంలో నమోదైన కరోనా కేసుల్లో కేరళలో 15,876 కరోనా కేసులు నమోదు కాగా 129 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 80% పైగా కరోనా కేసులు, మరణాలు ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,33,16,755కి పెరగ్గా మరణాల సంఖ్య 4,43,497కి చేరింది. నిన్న కరోనా నుంచి 38,012 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,25,22,171కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,51,087 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. చీరాల పట్టణంలోని ముంతావారి సెంటర్లో గల శిథిల వ్యవస్థకు చేరిన ఓ భవనం నుంచి పెద్ద మొత్తంలో పెచ్చులు ఊడి రోడ్లపై పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆగి ఉన్న కారును ఢీకొన్న టిప్పర్ లారీ బోల్తా పడిన సంఘటన చీరాల వేటపాలెం బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. స్థానిక బైపాస్ రోడ్లోని మన్నం అపార్ట్మెంట్ సమీపంలో ఒంగోలు నుండి బాపట్ల వెళ్తున్న టిప్పర్ లారీ ఎదురుగా ఆగి ఉన్న కారును ప్రమాదవశాత్తు ఢీకొట్టి లారీ బోల్తా పడింది. ప్రమాదంలో కారు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రొక్లైన్ సహాయంతో లారీని పైకి వెలికి తీశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష చూసిన స్థానికులు తెలిపారు. ఆఫీస్లో ఉండగానే ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అదేంటంటే కరూరు వైశ్య బ్యాంక్ ఏటీఎంకి ఎదురుగా ఉన్నటువంటి కొట్ల బజార్లో పురాతనమైన 2 అంతస్తుల భవనం కింద వైపు డోరు, గోడ, ఫ్రంట్ సైడ్ ఉన్నంతా కూలిపోయిందండి. క్రాక్ ఇచ్చింది, పడిపోబోతుంది, పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉంది, పెద్ద ప్రమాదం జరుగుతుందని ఆ ఫోన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వెంటనే మా అటెండర్ని, మా సిబ్బందిని అలర్ట్ చేసి స్పాట్కి పంపించి ఈలోపు
ఫైర్ ఆఫీసర్ గారికి, కమిషనర్ గారికి తెలియజేయడం, ఫైర్ ఆఫీసర్ గారికి చెప్పడం, సిఐకి చెప్పడం, వీళ్ళందరి సహాయంతో బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ ట్రాఫిక్ అనేది నిలువరించి ఇటు అటు డైవర్ట్ చేయడం జరిగింది. తదుపరి ఆ బిల్డింగ్ ఓనర్లు పిలిపించి జేసీబీలు తెప్పించి ఆ సమయంలో అంటే 1:12 వరకు రాత్రి ఆ ప్రమాదం ముందు వైపు ఉన్నంత పోర్షన్ వరకు తీయగలిగాము. పై అంతస్తు స్లాబ్ అందలేదు కాబట్టి జేసీబీ చాలలేదు, అందలేదు కాబట్టి ఆపేసినాము. ఉదయం వేసి మళ్ళీ మొదలుపెట్టాము. కాకపోతే ఇందులో ఏంటంటే మేము ఇచ్చిన నోటీస్కి రెస్పాండ్ అయ్యి ఆ భవన యజమానులు పగలగొట్టేదానికి వేరే వాళ్ళకి అప్పగించడం, 2 రోజుల కింద దానికి పూజ చేయడం జరిగింది. పక్క బిల్డింగ్ ఇది జాయింట్ గోడలు కాబట్టి ఆ విషయంలో ఇంక 2 రోజులు టైం అడుగున్నారు. అంటే గురువారం రోజు మొదలు పెట్టేదానికి సిద్ధమైనారు. పక్కన బిల్డింగ్ కూడా రాత్రి చెప్తే వాళ్ళు కూడా సిద్ధమై ఖాళీ చేయించేశారు అప్పటికప్పుడే. కాబట్టి ఇందు మూలంగా చీరాల పురపాలక సంఘ ప్రజలకు తెలియజేయడం, మున్సిపాలిటీ ద్వారా మేము తెలియజేయడం ఏంటంటే, ఎవరైనా శిథిలావస్థలో ఉండే బిల్డింగ్ మీ వీధిలో కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఉంటే మాకు కూడా తెలియజేయండి. మా ప్లానింగ్ సెక్రటరీలు ఆల్రెడీ ఏ వార్డుకి ఆ వార్డు పర్యటించి అన్నిటికీ నోటీసులు జారీ చేస్తున్నాము. ఈ బిల్డింగ్లు ఒకవేళ వర్షాలు కనుక మొదలైతే నానిపోయి తడిచి కూలిపోయే ప్రమాదం. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి చూద్దాం. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నిన్నటి వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఆంధ్రప్రదేశ్ నుండి దూరంగా వెళ్లిపోయిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో పశ్చిమ నైరుతి గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. రేపు ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేక 2 ప్రదేశంలో కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. చీరాల మున్సిపల్ పరిధిలోని రామ్నగర్ శివారు ప్రాంతంలోని నాటుసారా స్థావరాలపై చీరాల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 1 టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడులలో పెద్ద మొత్తంలో బెల్లం ఊటను అధికారులు గుర్తించారు. చీరాల మున్సిపల్ పరిధిలోని రామ్నగర్ శివారు ప్రాంతంలోని నాడుసారా స్థావరాలపై చీరాల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 1 టౌన్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేపట్టారు. దాడులలో శివారు ప్రాంతమైన భూములలో అక్రమంగా నిల్వ చేసిన నిషేధిత నాడుసారా తయారీకి వినియోగించే బెల్లం ఊటను పెద్ద మొత్తంలో అధికారులు గుర్తించారు. అధికారులు గుర్తించిన సుమారు 1600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అలాగే 20 లీటర్ల నిషేధిత నాడుసారాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 3 అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. నాటో దళాలు అలా వెళ్లాయో లేదో ఆఫ్ఘనిస్తాన్ మరో ప్రచ్ఛన్న యుద్ధానికి వేదికైంది. ఖతార్, పాకిస్తాన్ వర్గాలుగా విడిపోయి అధికారం కోసం తన్నుకున్నాయి. ఇటీవల ఆఫ్ఘాన్ అధ్యక్ష భవనంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ విషయాన్ని తాలిబాన్ వర్గాలు ఆంగ్ల వార్తా సంస్థ BBC వద్ద ధృవీకరించాయి. ఘర్షణ జరిగిన నాటి నుంచి తాలిబాన్ సహా వ్యవస్థాపకుడు ముల్లా బరాదర్ అదృశ్యమయ్యారు. తొలుత ఆయన ఘర్షణలో చనిపోయారని వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల బరాదర్ ఒక ఆడియో క్లిప్స్ విడుదల చేసి తాను జీవించి ఉన్నట్లు ధృవీకరించారు. ఎక్కడ ఉన్నారో మాత్రం చెప్పలేదు. ఇటీవల ఖతార్ ప్రభుత్వంతో తాలిబాన్ ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. దీనికి హక్కానీ నెట్వర్క్ కీలక సభ్యులు హాజరయ్యారు. కానీ బరాదర్ జాడా మాత్రం కనిపించలేదు. దేశంలో హత్యలు, పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులకు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు ఉగ్రవాదులను న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. మూర్ఖుల్లో జాన్ మహమ్మద్ అలీ షేక్, ఒసామా ముల్చంద్, జీషన్ కమర్, మహమ్మద్ అబూబకర్, మహమ్మద్ అమీద్ జావేజ్ గా గుర్తించారు. వీరిలో ఒసామా, జీషన్ కమర్ పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణ తీసుకుని భారత్ కు తిరిగి వచ్చారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు ముష్కర్లను మస్కట్ మీదుగా పాక్ కు తీసుకువెళ్లి బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చారని తెలిపారు. అనేక నగరాల్లో ఉగ్రదాడులు చేసే విధంగా నిందితులకు నిధులు, ఆయుధాలు కూడా అందాయని పోలీసులు వెల్లడించారు. అలీ షేక్, మూల్చాంద్లకు అండర్ వరల్డ్ దాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు పాక్లో నివసిస్తున్న అనీస్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని, ఉగ్రదాడికి ఆయుధాలు సరఫరా చేసే బాధ్యతను వారికి అప్పగించారని పోలీసులు తెలిపారు. ఉగ్రమూకల లక్ష్య జాబితాలో హిందుత్వ నాయకులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అయితే వీరు వినాయక నిమజ్జనాలు రైల్వే స్టేషన్ల వద్ద రెక్కి నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
గత ప్రభుత్వం మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రుణాలు కట్టద్దని పిలుపునిచ్చి మోసం చేసింది. ఈ నేపథ్యంలో ఆ రుణాలను అక్కా చెల్లెమ్మలకు చెల్లించలేదు. చివరకు వడ్డీలు కూడా చెల్లించలేక తడిసి మోపుడై అక్కా చెల్లెమ్మల పరిస్థితి దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో కట్టలేని ఆయా రుణాలను 4 దఫాలుగా ప్రభుత్వమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 2016లో రద్దయిన 0 వడ్డీ రుణాలను మళ్లీ తిరిగి పునరుద్ధరింపజేసే మహిళలను ఆదుకోవడమే కాకుండా వారి కాళ్ల మీద వారు నిలబడేటట్టుగా ఐటీసీ, రిలయన్స్, అమూల్ లాంటి దిగ్గజ కంపెనీలను భాగస్వాములు చేసి వారికి వ్యాపార మార్గాలను చూపించింది. ఆసరా, చేయూత, 0 వడ్డీ రుణాలు వంటి పథకాలతో నిజమైన మహిళా సాధికారితకు, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం దారులు వేస్తుందని తెలిపారు. కియా కంపెనీ కార్లు ఇండియన్ రోడ్లపై రివ్వుమని దూసుకుపోతున్నాయి. ఇప్పటికే కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో సెల్టోస్ అమ్మకాలు అదుర్సనే విధంగా ఉండగా ఇప్పుడు సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్స్ లో అవే ఫలితాలు రిపీట్ అవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్లో మార్కెట్లోకి వచ్చిన కియా సినెట్ అమ్మకాల్లో అప్పుడే 1,00,000 మార్కును అధిగమించింది. ఈ మోడల్ రిలీజ్ అయిన ఏడాదిలోగానే 1,00,000కు పైగా అమ్మకాలు జరుపుకొని రికార్డు సృష్టించింది. వికెట్లు తీసుకున్నాడు. టీ20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడి జాబితాలో ఇప్పటికే అతడిదే పైచేయి. అంతేకాదు, వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లా అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు జిల్లా సమీక్ష మండలి సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పిన్నిపి విశ్వరూప్. చీరాల వేటపాలెం బైపాస్ లో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న కారును వెనక నుంచి ఢీకొట్టిన టిప్పర్, కాలువలోకి దూసుకువెళ్లిన కారు. చీటీ పాటల పేరిట ప్రజలకు టోకరా వేసిన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. చిన్నగంజాంకు చెందిన 3 అదుపులోకి తీసుకున్న వైనం. వివరాలు వెల్లడించిన ప్రత్యేక అధికారి చౌడేశ్వరి. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటరి మొదటి సంవత్సరం బెటర్మెంట్ పరీక్షలు. కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్న అధికారులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా, సాల్మన్ సెంటర్, చీనా.